ఫుడ్ అండ్ వాటర్ లేకుండా మనిషి అనేవాడు మహా అయితే 3-4 రోజులు బ్రతుకుతాడు. అతనిలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటే 1-2 రోజులు ఎక్కువ బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఆండ్రియస్ మిహ్వెజ్. ఇతను సుమారు 18 రోజులు బ్రతికాడు ఫుడ్ అండ్ వాటర్ లేకుండా. అసలు ఏం జరిగిందంటే 1961 ఏప్రిల్ 1వ తారీఖున కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ చేశాడు. అయితే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి ఫార్మల్ గానే అతన్ని జైల్లో వేశారు. ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న బేస్మెంట్ లో వేశారు ఇతన్ని. అయితే ఆ విషయాన్ని పోలీసులు మర్చిపోయారు. ఫుడ్ అండ్ వాటర్ కూడా 18 రోజులు లేదు. అయితే 18 రోజుల తర్వాత ఒక పోలీస్ అతను అనుకోకుండా బేస్మెంట్ యొక్క డోర్ ను ఓపెన్ చేసి చూడగా నేలపై పడి ఉన్నాడు. అప్పుడు అతను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశారు. అతను ఈ 18 రోజుల్లో 24 కేజీలు తగ్గిపోయాడు. అతనిపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా రికార్డ్ అయింది. అయితే అది ఇప్పటి వరకు దీన్ని ఎవరు బ్రేక్ చేయలేదు. మనం ఫుడ్ అండ్ వాటర్ లేకుండా ఎక్కువ కాలం బ్రతికే మనిషిని చూసాం. ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతికే జంతువులు చూద్దాం. టర్డిగ్రేడ్. ఇది ఫుడ్ అండ్ వాటర్ లేకుండా సుమారు 30 సంవత్సరాలు బ్రతుకుతుంది. దీని యొక్క సైజు 0.5 to 1.1 mm. ఇది చూడాలంటే మైక్రోస్కోప్ లో చూడాలి. బ్లామ్ సాల్మండర్. ఇది ఫుడ్ అండ్ వాటర్ లేకుండా సుమారు 10 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇది ఎక్కువగా గుహల్లో చూస్తుంటాం. నెంబర్ 3 క్రొకోడైల్. ఇది ఫుడ్ అండ్ వాటర్ లేకుండా 3 సంవత్సరాలు బ్రతుకుతుంది. పైథాన్. ఇది ఫుడ్ అండ్ వాటర్ లేకుండా 6 నెలలు బ్రతుకుతుంది. నెంబర్ 5 బియర్, ఎలుగుబంటి. ఇది ఫుడ్ అండ్ వాటర్ లేకుండా 3 నెలల వరకు సర్వైవ్ అవ్వగలదు. ప్రపంచంలోనే చేపలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశంగా మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇది 2023-24 సంవత్సరంలో 184 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేసింది. ఇది 2013-14తో పోల్చుకుంటే ఇది డబల్. 2013-14 సంవత్సరంలో 95 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేసింది. కానీ ఇప్పుడు అది డబల్ అయింది. మన భారతదేశంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలు కూడా తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్. మన భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 25.64% తో మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో నిలిచింది. నెంబర్ 2 వెస్ట్ బెంగాల్ 10% తో ఉంది. నెంబర్ 3 కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి టాప్ 5. ప్రపంచంలో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ కంట్రీస్ ఉన్నాయంటే అవి ఏంటంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, నైజీరియా, మన ఇండియా కూడా. అన్డెవలప్డ్ కంట్రీస్ లేక డెవలప్డ్ కంట్రీస్. ఎయిర్ పొల్యూషన్ అనేది మన ఇండియాలో చాలా పెద్ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. ఇది మన హెల్త్ కి చాలా డేంజర్ కూడా. పూర్ ఎయిర్ క్వాలిటీ ఉంటే అది మన జనాల యొక్క హెల్త్ పై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా గుండెకి సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తు యొక్క వ్యాధులు లైక్ ఆస్తమా లాంటి వ్యాధులు కూడా వస్తాయి. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది అందరి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు. మన సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఎయిర్ పొల్యూటెడ్ సిటీస్ ఏవైనా ఉన్నాయంటే అవి 3: విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్. విశాఖపట్నంలో పోర్ట్ ఏరియాలో అయితే మరి దారుణంగా ఉంది. ఈ ఎయిర్ పొల్యూషన్ కి మెయిన్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి వెహికల్స్ యొక్క స్మోక్, వాహనాల నుంచి వచ్చే పొగ, ఇండస్ట్రీస్ యొక్క పొగ కూడా మెయిన్ రీజన్. మన ఇండియాలో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ స్టేట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి నార్త్ ఇండియాలోనే ఉన్నాయి. అవి ఏంటంటే నెంబర్ 1 ఢిల్లీ, నెంబర్ 2 హర్యానా, నెంబర్ 3 ఉత్తరప్రదేశ్, నెంబర్ 4 హిమాచల్ ప్రదేశ్, నెంబర్ 5 మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ అనేది ఉంది మన ఇండియాలో. మన ఇండియాలో ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్న రాష్ట్రాలు కూడా తెలుసుకుందాం. నెంబర్ 1 మహారాష్ట్ర, నెంబర్ 2 తమిళనాడు, నెంబర్ 3 ఆంధ్రప్రదేశ్, నెంబర్ 4 ఉత్తరప్రదేశ్, నెంబర్ 5 కర్ణాటక. మా వీడియో మీకు కానీ నాలెడ్జబుల్ గా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.